మా కార్యకర్తల విస్తృత సమావేశం ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి దీనికి రాష్ట్ర పార్టీ నాయకులు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు, రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు గారు, పార్లమెంటు ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ పరిశీలకులు బ్రహ్మానంద రెడ్డి గారు, మన జిల్లా పార్టీ అధ్యక్షులు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, జడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మ గారు మరియు జూపూడి ప్రభాకర్ గారు, ఇలా మిగతా ఇన్ఛార్జీలందరూ రాష్ట్ర పార్టీ నాయకులందరూ వస్తున్న ఈ సమావేశం ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. కాబట్టి ఒంగోలులో ఉన్న వివిధ స్థాయి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పార్టీ అభిమానులకు, రాజశేఖర్ గారి అభిమానులందరికీ కూడా ఇదే ఆహ్వానంగా భావించి విజయవంతం చేయవలసిందిగా కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. కార్యక్రమం పార్టీ ఒంగోలు నియోజకవర్గంలో పార్టీ సంస్థాగతంగా బలం చేసుకోవటం, జగన్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న విధం, అదేవిధంగా రైతాంగానికి, పేద వర్గాలకి వ్యతిరేక చర్యలు తీసుకుంటున్న ఈ ప్రభుత్వం మీద చర్చ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దీంట్లో అందరూ భాగస్వాములై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించడం కోసం పార్టీ యావత్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మా నగర అధ్యక్షులు, మండల అధ్యక్షులు మరియు సమన్వయ కమిటీ అంతా బాధ్యతగా వివిధ బాధ్యతలు తీసుకొని మహిళా నాయకురాళ్ళు, యువత, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు అందరూ కూడా ఎవరి పాత్ర వాళ్ళు పోషించి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసం మా మహిళలతో పాటు నా శక్తి వంచన లేకుండా బలోపేతానికి కృషి చేస్తానని, రేవన్న ఎమ్మెల్యే చేసుకోవటానికి ప్రతి వార్డుకి మా లేడీస్ని పెట్టుకొని తిరుగుతానని, శక్తి వంచన లేకుండా ఈ పదవి ఇచ్చినందుకు శంకర్ గారికి మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.